సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ కూడా అన్ని స్టేట్స్లో కూడా నాటకీయ పరిణామాలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఏపీలో పొత్తు కుదిరింది, బీజేపీ చాలా కాలం వరకు బీజేపీ పెండింగ్లో పెట్టింది. బట్ చివరిగా ఒక నిర్ణయం తీసుకుంది. పార్టీలు కలిసిపోయే బాగానే ఉంది, మేము పొత్తులో ఉన్నామని చెప్పి. పార్టీలు కలిసినంత ఈజీగా కింద స్థాయిలో కానీ నాయకుల మధ్య కానీ సయోధ్య కుదురుతుందా? కలిసి పని చేయగలుగుతారా? యాక్చువల్లీ అందరికీ నమస్కారం. మన ప్యానలిస్టులు జాయిన్ అవుతున్నటువంటి జనసేన పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ గారు కావచ్చు, అండ్ లంకా దినకర్ గారు భారతీయ జనతా పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి, సో అండ్ జ్యోత్స్న గారు జాయిన్ అవుతారు తెలుగుదేశం పార్టీ నుంచి. బేసికలీ మనం నిజానికి మీరు ఇందాక అన్నట్టుగా పొత్తు సరే సయోధ్య కుదిరేనా అని మనం టైటిల్ పెట్టాను. బేసికలీ నాకు కూడా చాలా సందేహాలు ఉన్నాయి. ఈ మూడు పార్టీల నాయకులు తీరుస్తారేమో అనే నేను చర్చలో కూర్చొని యాక్చువల్లీ వాళ్ళని కూడా కొన్ని ప్రశ్నలు అడగాలనే ఉద్దేశంతో ఉన్నాను. బట్ బేసికల్లీ ఫస్ట్ మనం ఈ డిస్కషన్లోకి వెళ్లే ముందు కొంచెం ఒక చిన్న క్రోనాలజీ చూస్తే 2014కి ముందు బేసికల్లీ బీజేపీ టీడీపీ పొత్తు అనేది గత 30 సంవత్సరాలుగా అందరికీ తెలిసిందే. 1999లో పొత్తు ఉన్నది కావచ్చు, అండ్ తర్వాత 2004లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చారు. అండ్ 2014లో తెలుగుదేశం బీజేపీ కలిసి మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్ళాయి, విజయం సాధించారు. మళ్ళీ తర్వాత ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చింది. 2014లో జనసేన ఆవిర్భావం సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా నేను ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పడము, బీజేపీ అండ్ తెలుగుదేశం పార్టీ ఆ కూటమికి నేను మద్దతు ఇస్తున్నానని ప్రకటించడము, కాంగ్రెస్ ముక్తు భారత్ అన్నమాట ఆయన ఫస్ట్ మీటింగ్లోనే చెప్పడం, అవన్నీ తెలుసు మనకు. తర్వాత పరిణామాలు కూడా అందరికీ తెలిసినవి. అయితే ఇక్కడ మేజర్గా ఉన్న క్వశ్చన్ ఏంటంటే, నిన్నగాక మొన్న ఒక కాంక్లేవ్లో అమిత్ షా గారు ఒక మాట అన్నారు. పొత్తుల గురించి మాట్లాడుతున్న సందర్భంలో వేరే విషయాల్లో కూడా చాలామంది అనుకుంటారు అరిథమెటిక్స్ గురించి మాట్లాడతారు. నేను కూడా ఒక అనాలిసిస్ కూడా చేశాను. ఇది కెమిస్ట్రీయా ఫిజిక్సా అన్న మాట కూడా ఆయన మాట్లాడారు. కెమిస్ట్రీ ఉంటుంది, ఫిజిక్స్ ఏమి ఉండదు, భౌతికంగా ఉండేది కాదు. ఇది రెండు పార్టీల మధ్య ఒక సయోధ్యపూరిత వాతావరణం రావడం అనేది జరగడం అనేది అవసరము. అలాంటివి ఐడియాలజికల్లీ కొంత ఇంక్లైన్ అయిన వాళ్ళని కలుపుకుంటూ వెళుతుంటామని చెప్పారు. అండ్ తెలుగుదేశం పార్టీ గురించి కూడా ప్రస్తావిస్తూ ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వెళ్ళింది, మళ్ళీ లోపలికి వచ్చారు వాళ్ళు, దాంట్లో పెద్దగా మనం ఆలోచించాల్సింది ఏం లేదన్నట్టు చెప్పారు. అయితే కీలకమైన విషయం ఏంటంటే 1+1 ఈజ్ నాట్ 2 అని చెప్పారు ఆయన. 1+1 2 కాదు, 1+1 11 కావచ్చు అని చెప్పారు. అయితే 1+1 0 అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు గమనిస్తే ఎస్పీ బీఎస్పీ రెండు కలిసి పోటీ చేశాయి యూపీలో. రెంటికి మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ జరగలేదు. ఇప్పుడు తెలంగాణలో కూడా మనం 2018 ఎలక్షన్స్లో చూసాం, కాంగ్రెస్ టీడీపీ కలిసి పోటీ చేశాయి, చాలా డ్యామేజ్ జరిగింది. అయితే అట్లా చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి. మళ్ళీ 1+1 11 అయిన సందర్భాలు కూడా లేకపోలేదు, ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం బీజేపీ అంటే ఐడియాలజికల్లీ రెండు ఇంక్లైన్ అయ్యి ఒక సేమ్ పద్ధతిలో ఒక భావజాలము లేదా ఒక కొన్ని అంశాలకు సంబంధించి కలిసి పనిచేస్తే క్యాడర్ కూడా కలిసి పనిచేస్తుంది, తద్వారా ఎలక్షన్స్లో విజయం రావడం జరుగుతుంది. బట్ 2018 తర్వాత జరిగిన పరిణామాలు చాలా ఒక రకంగా రెండు పార్టీలకి, అటు టీడీపీ కానివ్వండి ఇటు బీజేపీకి కానివ్వండి, రెండు పార్టీలకు సంబంధించిన శ్రేణుల్లో ఒక విపరీతమైన ఒక వాగ్వాదము, ఘర్షణాత్మక వాతావరణం కనిపించింది. ఈవెన్ సోషల్ మీడియాలో ఈ రోజుకి అది కొనసాగుతుంది. సో దట్ ఈస్ ద రీజన్. దాన్ని బ్రేక్ చేయకుండా, దాన్ని అధిగమించకుండా ఎలా సాధ్యపడుతుంది అనేది క్వశ్చన్. సో జనసేనాని పవన్ కళ్యాణ్ నిజానికి ఆయన కనుక పూనుకోకపోయి ఉంటే ఈ పొత్తు కుదిరేది కాదేమో. మొదటి నుంచి కూడా నేను తీసుకొస్తాను, ఒప్పించి తీసుకొస్తాను. పవన్ కళ్యాణ్ గారు కనుక నేను ఇది వద్దు పర్వాలేదు అని అనుకుని ఉంటే మోస్ట్ ప్రాబబ్లీ ఈ పొత్తు అయ్యేది కాదు. పవన్ కళ్యాణ్ చాలా కీలకమైన పాత్ర వహించారు. అండ్ పవన్ కళ్యాణ్ తనకు తాను ఆ పార్టీ త్యాగం చేసింది, తాను త్యాగం చేశాను, నేను త్యాగం చేస్తున్నానని చెప్పారు కూడా. త్యాగానికి ఫలితం ఉంటుందా అనేది ఒక క్వశ్చన్. ఇది జనసేన వాళ్ళు చెప్పాలి. రెండోది, భారతీయ జనతా పార్టీ ఏదైతే తెలుగుదేశంతో కలిసిపోవడం వల్ల మేము చాలా నష్టపోయాము అని ఒక భావన అయితే బీజేపీ శ్రేణుల్లో ఇప్పటికీ ఎవరిని అడిగినా చెప్తారు. పొత్తు కుదిరింది, బట్ లేదు మేము నష్టపోము అని చెప్పగలుగుతారా, నష్టపోకుండా జాగ్రత్త పడగలుగుతారా అనేది బీజేపీ నాయకులు చెప్పాలి.
అండ్ తెలుగుదేశం నిజానికి జాతీయ స్థాయిలో బీజేపీ పెద్దన్న పాత్ర పోషిస్తోంది, కానీ రాష్ట్ర స్థాయిలో అయితే ఎక్కువ సీట్లు ఈ కూటమిలో ఉన్నది తెలుగుదేశం పార్టీకే. కాబట్టి తెలుగుదేశం పార్టీ లేదు ఈ పొత్తుకి అసలు కారణం ఏంటి, ఇంతకు ముందు బయటకు రావడానికి కారణం ఏంటి, ఇప్పుడు లోపలికి వచ్చి మళ్ళీ పొత్తు కుదుర్చుకోవడానికి కారణం ఏంటి, వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లే విధానంలో అండ్ జనసేన శ్రేణుల్లో కానివ్వండి, బీజేపీ శ్రేణుల్లో కానివ్వండి ఉన్నటువంటి అసంతృప్తుల్ని అధిగమించే విధంగా తెలుగుదేశం పార్టీ పెద్దన్న పాత్ర కూడా పోషించాలి. ఎందుకంటే వాళ్ళు కొంత ముందుకు రావాలి తీసుకుంటున్నారు కాబట్టి. సో ఎందుకంటే జనసేన అనే త్యాగానికి ఫలితం కావాలన్నా, బీజేపీ వాళ్ళలో ఉన్నటువంటి ఒక అసంతృప్తి పక్కకి జరగాలన్నా, అసంతృప్తిని అధిగమించాలన్నా తెలుగుదేశం పాత్ర కూడా చాలా కీలకం. సో దానికి తెలుగుదేశం వాళ్ళు సమాధానం చెప్పాలి. జ్యోత్స్న గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు.